త్రిదశ రైస్, అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా. త్రిదశ రైస్, వేర్ లైఫ్ షైన్స్. రైట్. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం, ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా దేవుళ్ళని లాగడం, దేవుళ్ళని కించపరచడం మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోని షిరిడి సాయిబాబా గతంలో మనం చూసాం, అతను అసలు దేవుడు కాదు, జనాలందరూ ఎందుకు అతన్ని దేవుడిగా పూజిస్తూ ఉన్నారు, అతను ఒక మతానికి చెందిన వ్యక్తి అని చెప్పి కొంతమంది వాదించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కొన్ని గుళ్ళను కూడా ధ్వంసం చేయడం కూడా జరిగింది. మరి రీసెంట్ కాలంలోని, అంటే ఇది సద్దుమణిగిపోయింది అనుకున్న టైంలోని రీసెంట్గా యాక్ట్రెస్ మాధవీలత గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరొకసారి తెర మీదకి సాయిబాబా దేవుడని మీకు ఎవరు చెప్పారు, ఆయన దేవుడని మీరెందుకు పూజిస్తున్నారు, పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళే ఆయన దేవుడని ఒప్పుకోవట్లేదు, మీరెందుకు పూజిస్తున్నారు, మన హిందూ దేవుళ్ళని ఎందుకు పక్కన పెడుతున్నారు అని చెప్పి ఆమె మరొకసారి వాదించడం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె పైన కేసులు కూడా ఫైల్ చేయడం జరిగింది. మరి దీని గురించి మాట్లాడితే మరి మనతో పాటు వనజ రామశెట్టి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. ముఖ్యంగా స్పిరిచువల్గా మీరు ఎప్పుడూ ఉంటూ ఉంటారు, దేవుడి గురించి ధ్యానం చేస్తూ ఉంటారు, వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ ఎప్పటికప్పుడు మీడియా ముందు చెప్తూ ఉంటారు. సో ముఖ్యంగా ఈ మధ్యకాలంలోని దౌర్భాగ్యం ఏంటంటే దేవుళ్ళని తీసుకురావడం, దేవుళ్ళ చరిత్రల గురించి అందులో ఉన్న లూప్ హోల్స్ని తీసుకొచ్చి ఇది 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 అని చెప్పి పాయింట్ ఆఫ్ వ్యూ చేసి మాట్లాడడం అన్నది చాలా దౌర్భాగ్యం అని చెప్పాలి. సో ఇందులో భాగంగానే షిరిడి సాయినాథన్ గురించి మాట్లాడటం, సో అతను దేవుడు కాదు అని చెప్పి ఈరోజు వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏం చెప్తారు? సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనే చెప్పాడు దేవుడు, నేను దేవుడు కాదని. సో వాళ్ళు అన్నది కూడా కరెక్ట్, ఆయన దేవుడు కాదు, ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు నేను దేవుడినని, ఆయన నన్ను పూజించమని కూడా చెప్పలేదు. ఓకే, అంతే, ఆయన జస్ట్ గురువు అంతే, ఒక టీచర్. మన స్కూల్లో మనకి ఎలాగైతే టీచర్స్ ఉంటారో లైఫ్లో ఒక టీచర్ అందరికీ అవసరం కాబట్టి ఆయనను ఒక టీచర్గా అందరూ భావించారు, ఒక గురువుగా భావించడం తప్పిస్తే నేను దేవుణ్ణి కాదు, నన్ను పూజించొద్దు ఎప్పటికెప్పుడు ఆయన చెప్తానే ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే సో కాల్డ్ పీపుల్ ఎవరైతే మాట్లాడుతున్నారో దేవుడు కాదు, నిజంగానే కాదు. ఓకే, యు ఆర్ రైట్, 100% రైట్, ఈజ్ నాట్ గాడ్. బట్ ఆయన ఒక మార్గాన్ని ఇచ్చే ఒక గురువు మనకి, అక్కడ వరకు ఫైన్, పర్ఫెక్ట్లీ ఫైన్ అనమాట. అండ్ ఇప్పుడు నువ్వు అన్నట్టుగా పదే పదే దేవుళ్ళని తీసుకురావడము ఏదో ఒక టాపిక్లో, ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరి బిలీఫ్ సిస్టమ్ వాళ్ళది ఉంటుంది. ఓకే, ఓన్లీ బికాస్ సాయిబాబా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, భక్తులు అనడం కంటే కూడా ఆయన అనుసరించే వాళ్ళు, ఆయన మార్గదర్శనంలో నడిచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకెవరికి రైట్ లేదు, మీరు పలానా పాత్లో నడవద్దు అని చెప్పడానికి. నోబడీ హ్యాస్ ఎ రైట్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఇక్కడెక్కడ మత మార్పిడి జరగట్లేదు, అవునా? సాయిబాబాని పూజించడం వల్ల, సాయిబాబా మార్గంలో నడవడం వల్ల దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ కాస్ట్, ఏదో మతాలు మారిపోవడం అట్లా ఏమీ లేదు. ఎక్కడ క్రిస్టియానిటీని ప్రీచ్ చేస్తున్నారా, ఏదైనా ఒక పర్టికులర్ కమ్యూనిటీలోకి మీరు మారిపోండి అని చెప్పే దాఖలాలు ఎక్కడ లేవు ఇందులో, ఎంటైర్ సీన్లో, అవునా? సో ప్రాబ్లం ఎక్కడ? పూజించడంలో ప్రాబ్లమా, నమ్మడంలో ప్రాబ్లమా, లేకపోతే ఆయన గుడులు డెవలప్ అవుతున్నాయనే ప్రాబ్లమా? వాట్ ఈజ్ ద ప్రాబ్లం అక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటి మీకు? ఏదన్నా ఒక ఉద్యమం స్టార్ట్ చేసామంటే ఎందుకు మొదలు పెడుతున్నాము, ఏంటి దాని పర్పస్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు మీరు? సరే, రాముడిని తిట్టిన వాళ్ళు, మన విష్ణువుని తిట్టిన వాళ్ళు, వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి, తప్పదు. బికాజ్ వీ ఆల్ ఆర్ హిందూస్, మనం అందరం సనాతన ధర్మం అన్నీ ఫాలో అవుతాం. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం దేవుడితో పాటు మన లైఫ్లో గురువు ఉంటారు, ఆ గురువుని నమ్మడంలో తప్పేమీ లేదు. ఓకే, ఎప్పుడో 100 years బ్యాక్ అయిపోయిన దాన్ని ఇప్పుడు తవ్వి, ఓకే, దాని మీద పెద్ద సీన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఫుల్ ఫ్లెజ్డ్గా అందరూ చాలామంది భక్తులు ఉన్నారు, వరల్డ్ వైడ్ ఉన్నారు భక్తులు. ఓకే, అది కాకుండా మన ఫోకస్ ఎక్కడ ఉండాలంటే ఈ మధ్య కాలంలో వచ్చే కొత్త కొత్త బాబాలు లగ్జూరియస్ ఆశ్రమాలు కట్టేసి చాలా లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేసుకుంటూ వాళ్ళ హాలిడేస్కి ఇట్లాంటి బాబాలు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద ఆశ్రమాలంట, బంగారు శివలింగాలంట, వెండి శివలింగాలంట, ఏంటేంటో కిలోలు 100 kg విగ్రహాలు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అన్నది ఒక్కసారి వీటి మీద ఫైట్ ఉండాలి. ఓకే, అట్లాంటి ఆశ్రమాలకు వెళ్తే మనకు అర్థమవుతుంది వీళ్ళకి డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీళ్ళ సోర్సెస్ ఏంటి, వీళ్ళకి ఇంటర్నేషనల్ లింక్స్ ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు వీటి మీద నిజంగా షిఫ్ట్ అవ్వగలిగితే ఫోకస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, సో షీఈస్ వాయిసింగ్ హర్ ఒపీనియన్, అంతే, తన వాయిస్ అవుట్ చేస్తున్నారు బికాజ్ షీ విల్ నాట్ బిలీవ్ కాబట్టి. సో ఎవరైతే నమ్మే వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు నా లైఫ్లో డాక్టర్ కూడా నా ఒక మెరాకిలే కదా. ఒక డాక్టర్ వచ్చి నాకు ఏదైనా ఒక పెద్ద ప్రాబ్లం వస్తే, మనకి ఏదైనా ఒక స్కిన్ ప్రాబ్లం వచ్చింది, 100 మంది డాక్టర్ల దగ్గరికి వెళ్తాం, ఏ డాక్టర్ దాన్ని తగ్గించడు. బట్ వన్ పర్టికులర్ డాక్టర్ ఆ ప్రాబ్లమ్ని తగ్గిస్తే నా దృష్టిలో ఆయన భగవంతుడే.
కదా. ఇప్పుడు నాకు క్యాన్సర్ వచ్చినా, ఇంకో జబ్బు వచ్చినా, హార్ట్ స్ట్రోక్ వచ్చినా సడన్గా ఒక డాక్టరో ఎవరో వచ్చి మనల్ని తగ్గించగానే మనం ఈవెన్ ఆయుర్వేద మెడిసిన్ వాడినా మనం అంటాం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. షిమోగా మెడిసిన్ చాలా ఫేమస్ అయిపోయింది. అక్కడ వెళ్ళి లైన్లో నించుంటారు, ఎంతమందో నించుంటారు. కాస్ట్, క్రీడ్ దేనికి సంబంధం లేదు కదా. బికాస్ దే బిలీవ్ అక్కడికి వెళ్తే ఏదో ఒక మంచి జరుగుతుంది మనకి అన్న ఒకటే పాయింట్ మీద చాలామంది అక్కడికి వెళ్తారు. ఇంటర్నేషనల్గా వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. సో బాబా విషయంలో కూడా అదే జరిగింది. సో పదే పదే ఆయన అల్లా అంటాడు, అల్లా అంటాడు. అల్లా మీనింగ్ ఏంటంటే భగవంతుడు అని అర్థం. అల్లాకి దేర్ ఇస్ నో, అరబిక్లో అల్లా మీనింగ్ చూస్తే మనకు తెలుస్తుంది దేవుడు అంతే. ఓకే, ఆయనకి ఒక కమ్యూనిటీకే లింక్ చేస్తూ ఉన్నారు. నో 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 అల్లా ఇస్ నో ఫామ్. అల్లా అని ఒక దేవుడు స్వరూపంలో మనకి రాముడు, కృష్ణుడు ఎట్లా అయితే మనకు తెలుసో, మన పురాణాల్లో మనం చదివామో, అల్లా ఆయన ఈజ్ నాట్ అ ఫామ్ అనమాట. ఆయన ఫామ్లో లేరు, ఆయన భగవంతుడు అంతే, యూనివర్స్, నేచర్. అల్లాని అలాగా అన్నారు తప్పిస్తే అల్లా అంటే గాడ్. అరబిక్లో ఒకసారి మీనింగ్ చూసుకోగలిగితే అల్లా ఈజ్ డెఫినెట్లీ గాడ్. అంతకు మించి ఏమీ లేదు అక్కడ. మనం అనవసరంగా పెద్ద సీన్ చేస్తున్నాం, దేనికి చేస్తున్నాం అన్నది క్లారిటీ ఉండగలిగితే ఓకే, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, ఏదైనా ఒక ఫైట్ చేస్తున్నామంటే, ఒక ఉద్యమం మొదలు పెట్టామంటే దానికి ఒక మీనింగ్ ఉండాలి. ఆల్రెడీ కొన్ని కోట్ల సాయిబాబా టెంపుల్స్ ఉన్నాయి. మీరు ఎంతగాని ఫైట్ చేస్తారు? టైం వేస్ట్ తప్పిస్తే ఏమి ఉండదు అక్కడ. అండ్ ఇంకొకటి కూడా ఇప్పుడు ఆయన ఒక మనిషి, ఇప్పుడు మన పూర్వీకులు లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చనిపోతే మన కల్లోకి వస్తూ ఉంటారు. మనం వెంటనే ఎక్కువ మనం వాళ్ళతో అటాచ్ ఉంటే మనం ఏదైనా అడిగితే వెంటనే అది జరుగుతుంది. సో ఇది ఒకటే కదా. సో మీరు దేవుడిని చేయడం ఎందుకు ప్రతిదానికి? అంటే ఆయన ఇప్పుడు ఎవరైతే చనిపోయిన వాళ్ళే మనకి కల్లోకి వస్తారు, ఆత్మలుగా వస్తారు, లేకపోతే సో కాల్డ్గా వస్తూ ఉంటారు. ఇది కూడా అదే అని చెప్పి, అంటే ఈ లింక్ చేసి చెప్పే విధానాన్ని ఎలా చూడాలి మనం? ఇప్పుడు మనం ఏదైతే పదే పదే నమ్ముతామో, మనం ఏదైతే ఆలోచిస్తూ నిద్రపోతామో, మనకి సేమ్ థింగ్ కల్లో వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే మెటాఫిజిక్స్ అంటాం, దట్ ఆల్సో వర్క్స్ అనమాట. మనం ఏదైతే ఒక అఫర్మేషన్స్ ఇప్పుడు కొత్తగా మాట్లాడాలంటే ఒక పాజిటివ్ నోట్ తోటి, ఒక ఫర్మ్ బిలీఫ్ తోటి ఏదైతే అఫర్మేషన్స్ చేసుకుంటూ ఉంటామో అవి డెఫినెట్గా ఫుల్ఫిల్ అవుతాయి మనకి. ఈ మధ్య క్రికెటర్స్ కానీ, ఫుట్బాలర్స్ కానీ, వాళ్ళు చూడు, ఈ మధ్య రీసెంట్గా ఒక మ్యాచ్ అయింది, అందులో కొత్త క్రికెటర్ అబ్బాయి అఫర్మేషన్స్ రాసుకున్నాడు. సేమ్ థింగ్ అట్లాంటివే మన కళలో వస్తాయి. మనం ఏదైతే అదే పనిగా తలుచుకుంటే, ఒక బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, మనం స్ట్రాంగ్గా ఏదైతే బిలీవ్ చేస్తామో, ఓకే, దాని ప్రకారం ఇది సైంటిఫిక్గా చూడడం తప్పిస్తే దాన్ని కూడా డీకోడ్ చేసేసి ఏదేదో చేయడానికి ట్రై చేయడానికి అవసరమే లేదు ఇక్కడ. ఓకే, ఇట్స్ ఆల్ సైంటిఫిక్ అండ్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎనర్జీ. బాబా ఈజ్ ఎనర్జీ నన్ను అడిగితే. ఓకే, ఆయన ఒక గురువు అండ్ ఒక పాజిటివ్ ఎనర్జీ అనమాట. ఓకే, ఆయన చూడు, మనకు ఎవరైనా చాలా మంచి వాళ్ళు వస్తే ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది, ఒక మంచి ఎనర్జీ ఉంటుంది, ఒక మంచి, అంటే అంత మంచి చేసేవాళ్ళు చాలామంది చెప్తారు కదా, నువ్వు ఏదైనా అనగానే అయిపోతుంది అంటూ ఉంటారు కదా. సో బాబాని కూడా అలాగే చూడండి. బికాజ్ ఆయన సాధు సంత్ అంతే. ఆయన మంచి వ్యక్తి కాబట్టి, ఎటువంటి కల్మషం లేని మనిషి కాబట్టి, ఆయన అన్న ప్రతిది జరిగేదన్నమాట. అంటే ఆయన బ్లెస్సింగ్ ఏదున్నా బాగా జరుగుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో తీసుకోవాలి తప్పిస్తే ఆయన దేవుడా ఏదైనా చేసేస్తాడా అంటే టూ మచ్గా వెళ్ళిపోతున్నారు ఈ దృష్టిలో. సో అది ఎంతవరకు వెళ్తుందంటే జనాలని మార్చేసి, సో అంటే మతాల్లోని కల్లోలాలు సృష్టించడం కావచ్చు, లేకపోతే బయటికి వెళ్ళిన తర్వాత ఇవే మాటలు కొంతమంది గట్టిగా పట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు, బయట దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఒక సెలబ్రిటీ మాట్లాడిన మాటలు రియల్ లైఫ్లోని ఎంత ప్రభావం చూపిస్తాయో మనం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఇలా మాట్లాడడం వల్ల ఈ మతాలకు సంబంధించి ఈవెన్ మనకి వేరే కమ్యూనిటీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అక్కడ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాని గురించి వాదించుకునే అవకాశాలు కూడా ఉంటాయి కదా మ్యామ్. ఇప్పుడు వే బ్యాక్ 100 years బ్యాక్ ఎప్పుడైతే బాబా ఉన్నారో అప్పుడు కూడా ఈ మత కలహాలు అవన్నీ చాలా ఎక్కువగా ఉండేవి. బట్ ఆయన ఉన్న ప్లేస్లో అందరు కలిసి ఉండేవాళ్ళు. ఓకే, ఆయన అందరినీ కలిసి ఉండమనే చెప్పేవాళ్ళు. ఓకే, ఆయన ఎక్కడైతే ఆయన ఉండే మాస్కో, మసీదో, విచ్ ఎవర్ ప్లేస్, ఆ ప్లేస్లో అందరూ కాస్ట్, క్రీడ్, కమ్యూనిటీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఆయన దగ్గర కూర్చునేవాళ్ళు. ఆయన చెప్పే మంచి మాటలు వినేవాళ్ళు. ఆయన చేసే మంచి పనుల్లో వాళ్ళు కూడా సహాయం చేసేవాళ్ళు. ఓకే, సో అప్పట్లో లేని కాస్ట్ సిస్టము, కమ్యూనిటీ సిస్టము ఇప్పుడు మనం అనవసరంగా రేకెత్తిస్తున్నాం అంతే. వేర్ అన్నెసెసరీలీ టాకింగ్ అబౌట్ వేరే వేరే రిలీజన్స్ గురించి మాట్లాడి మన మైండ్లో లేని దాన్ని తీసుకొచ్చి ఊరికే ఇంజెక్ట్ చేయడం తప్పిస్తే అప్పట్లో లేదు ఇంత క్యాస్ట్ కొట్లాట. ఆయన ఎప్పుడు అనలేదు ఈ కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీ, నా కమ్యూనిటీలోకి వచ్చి మీరు జాయిన్ అయిపోండి
అని ఆయన ఏనాడు చెప్పలేదు. ఓకే, మనం ఏదైనా ఫైట్ చేయాలి అనుకుంటే గనక ఎవరైతే ఈ కన్వర్షన్స్ చేస్తున్నారో వాళ్ళ గురించి ఆ ఫైట్ అలాగే ఉంచండి. ఐ థింక్ షీఈ్ ఆల్సో డూయింగ్ దట్, రైట్? సో దట్స్ అ బ్యూటిఫుల్ ఫైట్ అండ్ అది కంటిన్యూ చేయాలి. ఎక్కడెక్కడ డైవర్షన్స్ ఎందుకు? ఇప్పుడు ఏమీ లేదని కొత్తగా ఒకటి క్రియేట్ చేసి కొత్తగా ఒకటి తీసుకొచ్చి, బికాస్ ఆల్రెడీ అందరూ బిలీవ్ చేస్తున్నారు. సో అంటే అందరు బిలీవ్ చేస్తారు అండ్ చాలా మిరాకిల్స్ జరిగినాయి ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా. మిరాకిల్స్ జరిగినా జరగకపోయినా ఆయన చెప్పిన దారిలో నడవడం వల్ల హ్యూమానిటీ బేసికలీ ఆయన ఏం చెప్పారు, అందరికీ మంచి చేయండి, నలుగురితో కలిసి ఉండండి, కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోండి, ఇవన్నీ ఆయన చెప్పిన మంచి మాటలు తప్పిస్తే అవసరంలో ఏమంటారు సారీ ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోండి అని ఇవన్నీ ఆయన చెప్పుకొచ్చాడు. తప్పిస్తే ఇంకా వేరే ఏమీ చెప్పలేదు. నాకు పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టించండి, నాకు కిరీటాలు పెట్టండి, లేకపోతే నాకు ఉత్సవాలు చేయండి, ఏది ఆయన చెప్పలేదు కదమ్మా. సో ఇప్పుడు అనవసరంగా మనం క్యాస్ట్ సిస్టమ్ తీసుకొస్తున్నాం, ఇక్కడ కమ్యూనిటీ సిస్టమ్ అంటే ఆ డిఫరెన్సెస్ ఇప్పుడు మనమే తీసుకొస్తున్నాం. సో మనం దేనికోసం అయితే ఫైట్ చేస్తున్నామో దానికోసం ఆ ఫైట్ అలాగే ఉంచి అనవసరంగా డీవియేట్ అవ్వకుండా ఆ ఫైట్ని ముందుకు తీసుకెళ్తే సరిపోతుంది. అనవసరంగా ఇప్పుడు ఎవరి మీదో కాదు. అండ్ నిజంగా ఫైట్ చేయాలనుకుంటే కనుక నేను ఇందాక చెప్పాను కదా, ఆశ్రమాలు ఒక్కసారి వెళ్ళి రీసెర్చ్ చేసి ఆ ఆశ్రమాల మీద కనుక ఇట్లాంటి వాట్ ఎవర్ రీసెర్చ్ చేస్తున్నారు అది చేస్తే మాత్రం చాలా బెనిఫిట్ అవుతారు చాలామంది. ఇలాంటి దొంగ బాబాలు అందరూ కూడా అందరూ వస్తారు బయటికి. అప్పుడు మనకు తెలుస్తుంది ఎవరు దొంగ బాబాలు, ఎవరు డబ్బుల కోసము లేకపోతే ఇంకొక దానికోసము పాకులాడుతున్నారు అన్నది మనకు తెలుస్తుంది. కానీ వీళ్ళకి అంత ధైర్యం ఉందంటారా వీళ్ళ మీద ఫైట్ చేయడం? ఎందుకంటే వెనక రాజకీయ నాయకులు ఉంటారు, డిపార్ట్మెంట్స్ ఉంటాయి, చాలా వరకు సహాయం ఉంటారు, చేయరు కదా. ఇప్పుడు బాబా లేరు, 100 years అయిపోయింది. లేని బాబా గురించి ఎంత దెబ్బలాడేసి ఎంత ఫైట్ చేసేసి ఎన్ని వీడియోస్ రిలీజ్ చేసేసి రకరకాల స్టోరీస్ చదివేసి చాప్టర్స్ చదివేసి దాన్ని డీకోడ్ చేసినంత మాత్రాన ఏమి జరగదు. ఆయన లేరు కదా, ఏం ఫరక్ పడదు అక్కడ. ఏం డిఫరెన్స్ ఉన్న వాళ్ళ మీద చేయగలిగితే. ఇప్పుడు చాలా ఆశ్రమాలు ఉన్నాయి, ఓకే, ఐ కెన్ నేమ్ 100, ఓకే, ఉన్న వాళ్ళ మీద చేస్తే ధైర్యం ఉంటే వాళ్ళ ఆశ్రమాల మీద చేయగలిగితే అప్పుడు దట్స్ అ రైట్ ఫైట్. రైట్. మరి చాప్టర్స్ చదివి డీకోడ్ చేస్తున్నారు అని ఇప్పుడు మీరు పాయింట్ అనేది రైజ్ చేశారు కదా. సో ఇప్పుడు మనం చాలీసా చదువుతూ ఉంటాం, లేకపోతే సాయిబాబా పారాయణం చేస్తూ ఉంటారు. సో ఈమె ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చదివి జనాలకి ఇగో ఇదిరా మీకు ఇది చెప్పాలి అనుకుంటున్నాను, లేకపోతే మీరు ఇది నేర్చుకోవాలి, మీరు దేవుడని ఎవరైతే పూజిస్తున్నారో ఉన్నది ఇది అని చెప్పి ఆవిడ బ్యాక్ ఎండ్లో ఇదంతా వర్క్ అనేది నడుస్తూ జనాలకి చెప్తున్నారు అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఏంటంటే సెలెక్టివ్ రీడింగ్ ఉంటుంది. స్టూడెంట్స్ మనకి ఏది కావాలో అదే చదువుతాం అక్కడ. ఓకే, మొత్తం కాదు, మనకి ఏది కావాలో అది చదువుతాం. రెండోది ఏంటంటే ఒక స్టోరీ ఉంటుంది అనమాట. ఒక ఊర్లో ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయం దగ్గర ఒక కుక్క ఉంటుంది, చాలా అగ్రెసివ్ డాగ్ అనమాట. అది ఎవరిని స్పేర్ చేసేది కాదు, ఎవరు వస్తే వాళ్ళని గరిసే. సో అట్లా అయ్యే ప్రాసెస్లో ఏమవుతుందంటే, బట్ దానికి ఏంటంటే ఫుడ్ ఇప్పుడులాగా పెంపుడు కుక్కలు అట్లా లేవు కదా. స్లోగా ఆ శివుడు ప్రసాదం తినడం వల్ల, ఆ గుడి ప్రాంగణంలో ఉండడం వల్ల తన మైండ్ కామ్ అయిపోయి తనలో ఉన్న నెగటివిటీ ఏదైతే ఉందో అదంతా పోయి ఒక మంచి మోక్షాన్ని పొందిందనమాట. సో ఎవరైతే ఈ చాప్టర్స్ చదువుతున్నారో ప్రాబబ్లీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చదివిన తర్వాత మైండ్ కామ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సాయి డివోటీస్ ఎవరైతే ఉన్నారో, సాయి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, బాబా చరిత్ర ఎందుకు చదువుతామంటే ఒక బిలీఫ్ ఉంది అందరికీ. సప్తాహం 7 days బాబా పారాయణం చదివితే మా కోరికలు తీరుతాయి అని ఒక బ్యూటిఫుల్. ఆ పుస్తకంలో ఎక్కడ మీరు మతం మార్చుకోండి అని లేదు, మీరు చెడ్డ పనులు చేయండి అని లేదు, సన్మార్గంలో నడవమనే మాత్రమే ఉంది ఆ పుస్తకంలో. సో అంతే తప్పిస్తే దాంట్లో ఏదో చెడు తవ్వి తీసి అందరికీ చెప్పేసి మనల్ని మనం రైట్గా ప్రూవ్ చేసుకోవాలని మాత్రం మూర్ఖత్వంగా ఇటువంటి డిబేట్స్ కానీ ఇటువంటి ఫైట్స్ కానీ చేయకుండా ఉంటేనే బెటర్. ఓకే, ఎవరి బిలీఫ్ వాళ్ళది. నువ్వు బిలీవ్ చేయవు ఒక గాడ్ని, సో డోంట్ బిలీవ్. నేను ఒక పర్టికులర్ గురువుని నమ్ముతాను, నా నమ్మకం నాది, అంతే తప్పిస్తే ఏదో బాబా సినిమా తీసిన తర్వాతే బాబా పాపులర్ అవ్వలేదు. ఆయన 1918 అంటే మోర్ దెన్ 100 years ముందు, అప్పుడే ఆయన చనిపోయినప్పుడే లక్షలాది భక్తులు ఆయనకున్నారు కదా. సో నేను బాబా సినిమా రాకముందే నేను షిరిడి 2 times వెళ్ళాను చిన్నపిల్లప్పుడు, బికాజ్ మా ఇంట్లో ఆల్రెడీ బాబా డివోటీసే ఉన్నారు. కాబట్టి అన్ని స్టేట్మెంట్ చేసేటప్పుడు దాన్ని కొంచెం బ్యాకప్ చేసుకొని చేస్తే
బాగుంటుంది. సో ఇప్పుడు ఈ పారాయణం చదువుతూ 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 వాళ్ళు కూడా స్లో అయిపోతారా? మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఆ పుణ్యం ఎక్కడ పోదు. ఎవరైతే పారాయణం చేస్తున్నారో ఏదో ఒక రకంగా గాడ్ విల్ బ్లెస్ యూ. సో భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్.